ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేసేది కిచెన్ రూమ్లోనే కదండి. రోజంతట్లో ఎక్కువ టైం అయితే మనం కిచెన్ రూమ్లో అయితే స్పెండ్ చేస్తాము. అందుకని ఈ రోజు నుంచి మన వీడియోస్ అయితే మా కిచెన్లో జరిగే వంటలు చూపిస్తూ కొన్ని మంచి ముచ్చట్లు అయితే పెట్టుకుందాము. అలాగే మంచి మోటివేషన్ కూడా మాట్లాడుకుందాము. మీరైతే మొబైల్ని సైలెంట్ మోడ్లో అయితే పెట్టకండి, ఆడియో అయితే ఆన్ చేయండి. వంట చూస్తూ రిలాక్స్ అవ్వండి. మీ కష్టాలన్నీ మర్చిపోయే ఒక గొప్ప కథ అయితే ఇప్పుడు చెప్తాను. నమస్తే అండి, నేను మీ పూర్ణిమ. మన పూర్ణిమ ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను. అది ఏంటంటే, మీరు స్క్రీన్ మీద నేను చూపించే వంట ప్రాసెస్ అంతా చూస్తూ రిలాక్స్ అవ్వండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో మీ మనసుకు హత్తుకునే ఒక అద్భుతమైన జీవిత పాఠం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఒకరోజు ఒక వ్యక్తి తన తోటలో కూర్చుని ఉండగా ఒక ఆకుకి ఉన్న సీతాకోకచిలుక గూడైతే కనిపించింది. ఆ గూడుకి ఒక చిన్న రంధ్రం అయితే పడింది. అందులో నుంచి బయటికి రావడానికి ఆ సీతాకోకచిలుక చాలా కష్టపడుతుంది. గంటల తరబడి ఆ చిన్న రంధ్రంలో నుంచి బయటపడడానికి అది చేస్తున్న పోరాటం చూసి ఆ వ్యక్తికి జాలైతే వేసింది. పాపం అది బయటికి రాలేకపోతుంది అనుకొని ఒక చిన్న కత్తెర తీసుకొని ఆ గూడునైతే కొంచెం కట్ చేసి దారి అయితే పెద్దది చేశాడు. సడన్గా ఏం జరిగిందంటే, ఆ సీతాకోకచిలుక చాలా సులభంగా ఎలాంటి కష్టం లేకుండా బయటకైతే వచ్చేసింది. కానీ దాని శరీరం ఉబ్బిపోయి అయితే ఉన్నది. రెక్కలు కూడా ముడుచుకుపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు, ఏంటంటే ఇప్పుడు ఆ రెక్కలు విచ్చుకుంటాయి, అది అందంగా ఎగురుతుంది అని ఆశగా చూస్తూ ఉండిపోయాడు. కానీ అలా అస్సలు జరగలేదు. ఎందుకంటే ఆ సీతాకోకచిలుక తన జీవితాంతం ఆ ఉబ్బిన శరీరంతో ముడుచుకుపోయిన రెక్కలతో నేల మీదే పాకుతూ ఉండిపోయింది. అది ఎప్పటికీ ఆకాశంలో ఎగరలేకపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియని నిజం ఏమిటంటే, ఆ ఇరుకైన రంధ్రం గుండా బయటికి రావడానికి సీతాకోకచిలుక పడే ఆ కష్టం, ఆ పోరాటం దేవుడు పెట్టిన ఒక రూలు. ఆ గూడులో నుంచి కష్టపడి బయటికి వస్తున్నప్పుడే దాని శరీరంలో ఉన్న ద్రవం ఒత్తిడికి రెక్కల్లోకి వెళ్ళి అవి బలంగా తయారవుతాయి. అప్పుడే అది ఎగరగలదు. ఆ వ్యక్తి తన జాలితో ఆ పోరాటాన్ని ఆపేయడం వల్ల దానికి ఎగిరే బలం లేకుండా పోయింది. నిజమే కదండి, మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా ఆ గూడు లాంటివే. ఆ కష్టాలతో పోరాడుతున్నప్పుడే మన మనసు, బుద్ధి బలంగా తయారవుతాయి. కష్టాలు లేకుండా ఎవరైనా మనకు అన్నీ అమర్చి పెడితే మనం ఎప్పటికీ మన సొంత కాళ్ళ మీద అయితే అస్సలు నిలబడలేము. జీవితంలో కూడా అస్సలు ఎదగలేమండి. కాబట్టి కష్టాలు వస్తే అస్సలు భయపడకండి. అవి మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికైతే వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు, జీవితంలో నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పేసి. అది దేవుడు పెట్టిన ఒక పరీక్షలాగైతే తీసుకోవాలి. ఏ కష్టము ఏది పెద్దది కాదండి. మనం అనుకుంటే ఏదైనా చిన్నదే అవుతుంది. దేవుడు పెట్టే కష్టంలో ఎప్పుడు ఒక ఆంతర్యం అయితే ఉంటుంది. నువ్వు ఆ కష్టాన్ని ఎంత స్ట్రాంగ్గా ఫేస్ చేస్తావో అంతే బలమైన సక్సెస్ని కూడా పొందుతావు. దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే. ఏంటంటే, నా లైఫ్లోని నేను ప్రతిదీ కష్టపడి పనిచేస్తూ ఉంటాను. అన్నీ ట్రై చేయాలనుకుంటాను. ఎందుకంటే ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి అని ఇంటెన్షన్ అయితే నాలో ఉంటూనే ఉంటుంది. మంచి విషయం ఏదైనా సరే మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అదైతేనే మనం ముందుకి లైఫ్లో సక్సెస్ని అయితే పొందుతాము. నాకు యూట్యూబ్ అంటే తెలియని రోజుల్లోని నాకు అసలు ఏ విషయాలు తెలిసేవి కాదు. అసలు సోషల్ మీడియా అనేదే తెలిసేది కాదు. అలాగే వీడియోస్ ఎడిటింగ్ చేయడం ఎలాగో కూడా తెలిసేది కాదు. అదంతా ఒక కష్టమైన ప్రాసెస్ అని తెలిసేది. కానీ నేను ఒక్కసారి ఇందులో అడుగుపెట్టిన తర్వాత అసలు ఎన్ని విషయాలు నేర్చుకున్నానంటే, ఎన్ని విషయాలు తెలుసుకున్నానంటే అది లెక్కలేనండి.
అసలు నేను కెమెరా ముందు రావడానికి కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అంతవరకు ఎందుకు, నేను మాట్లాడడానికి కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటిది ఈజీగా మాట్లాడగలుగుతున్నాను. అలాగే కెమెరా ముందుకి కూడా రాగలుగుతున్నాను. ఈజీగా అన్ని వీడియోస్ చేయగలుగుతున్నాను. ఇంకా ఎడిటింగ్ విషయానికొస్తే అసలు ఎడిటింగ్ అనేది అస్సలు లేదండి. నో నాలెడ్జ్ అనమాట. స్టార్టింగ్ మనకి ఏది వచ్చేదండి, ఈజీగా అస్సలు రాదు. నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ అసలు వీడియోస్ ఎలా తీయాలి అనే స్టెప్ నుంచి వీడియోస్ ఎడిటింగ్ అవని, అప్లోడ్ అవని ఎంత ప్రాసెస్ ఉంటుందంటే యూట్యూబ్లోని అంత ప్రాసెస్ని చాలా పెర్ఫెక్ట్గా నేర్చుకొని ఇప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నాను చాలా నీట్గా, పర్ఫెక్ట్గా. ఇన్ని రోజులు నాకు ఎంత టైం వేస్ట్ అయ్యిందంటే చాలా టైం వేస్ట్ అండి. అసలు నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడ్డాను అనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది ప్రతి యూట్యూబర్కి తెలుస్తుందండి. కానీ అది ఎవరికి చెప్పినా చాలా ఈజీగా అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండే కష్టం, దాని గురించి ఆలోచన, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో యూట్యూబర్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగా మనం లైఫ్లోని ప్రతిదీ కష్టపడి నేర్చుకోవాలండి. ఏది ఈజీగా రాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చింది ఏది నిలబడదు. అందుకని ప్రతిదీ మన కష్టం మీద అయితేనే మనకి జీవితాంతం దానికి ఒక అందం, ఒక వెలుగు రెండు ఉంటాయి. అంతేగాని ఈజీగా వచ్చేది మాత్రం అస్సలు అది నిలబడదు. ఉంచుకోకండి, పక్కన పడేయండి. అది ఏదైనా సరే మీ కష్టార్జితానికే ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. కష్టపడండి. ఆ సీతాకోక చిలుకలాగా మనం కూడా ఆ గూడులో నుంచి ఈజీగా ఎవరైనా బయటికి తీసేస్తే ఎంత సింపుల్గా అనిపిస్తుందో, మనము కూడా లైఫ్లోని ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా ఎవరైనా హెల్ప్ చేసేస్తూ ఉంటే, ముందుకెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళు ఏదో ఒక రోజు ఆ హెల్ప్ చేయడం మానేస్తే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. అందువల్ల మనం ముందుగా కష్టపడుతూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అని పొందిన తర్వాత మనకి ఎలాంటి కష్టాలు మధ్య మధ్యలో వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి అయితే ఉంటుంది. అంతేగాని ఎవరో ఈజీగా చెప్పేస్తున్నారు కదా, దిగిపోదాము, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా అని డిపెండ్ అయిపోతే మాత్రం లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే కష్టపడండి. ఇప్పుడు కష్టపడితేనే రేపు అని రోజున మీ గురించి మంచి మంచి హ్యాపీనెస్ అయితే ముందున ఉంటుంది. అంతేగాని కష్టం లేకుండా ఇప్పుడు అంతా ఎంజాయ్ చేశారనుకోండి, తర్వాత కష్టపడే రోజులు ముందున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఇలాగే కావాలి అని అనుకుంటే మాత్రం నేను తప్పకుండా ఇలాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను ఫుడ్ ఏంటి కుకింగ్ చేశాను అని చెప్పేసి ఆ ప్రాసెస్ అయితే మొత్తం పెట్టానండి. ఇంకా మన ఛానల్లోని చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి. మెయిన్గా ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఉంటాయండి. తప్పకుండా చూసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మన ఛానల్లోని ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా మీరు కామెంట్ చేస్తే నాకు తప్పకుండా తెలుస్తుంది. అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. అసలు నేను ఏ వంటలు చేశానో మీరు పూర్తిగా వీడియో కానీ వాచ్ చేస్తే మాత్రం ఆ వంటలు ఏంటనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగని చేస్తే మాత్రం మీరు తప్పకుండా వీడియో మొత్తం చూసారని అనుకుంటాను. ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి. అది ఏంటంటే, నేను డైలీ మా బాబునైతే స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్తూ ఉంటాను. తనైతే పూల్లోకి దిగి చక్కగా అయితే స్విమ్మింగ్ చేస్తున్నాడు. తనతో పాటు ఒక 6 ఇయర్స్ పాప అయితే తను కూడా స్విమ్మింగ్ చేస్తుంది. కానీ తను స్విమ్మింగ్ చెయ్యట్లేదు, తను ఎక్కువగా ఆడుకుంటుందన్నమాట. దాన్ని చూసి నా పక్కన ఒక ఆవిడ ఏం మాట్లాడుతున్నారంటే, ఆ అమ్మాయి డైలీ వచ్చి ఆడుకుంటుంది, అంతేగాని స్విమ్మింగ్ చేయదు, పెద్ద పెద్ద నోర్లు పెడుతుంది అని చెప్పేసి హేళన చేస్తున్నారు. నేను అదంతా విని ఏదో తప్పుంది, లేదు అలాగేం కాదు అని చెప్పేసి అనుకున్నాను. ఆవిడ మాటల్ని నేను అంత పూర్తిగా అయితే వినలేదు. నేను ఎందుకో నా సిక్స్ సెన్స్ వేరేగా అనుకున్నాను. లేదు అలాగ అయ్యి ఉండదు, ఆ పాప ఎందుకో చేయలేకపోతుంది, కేవలం ఆడుకుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. తను ఏంటన్నారంటే, తెలిసిన వాళ్ళ అమ్మాయి అనుకుంటా అని చక్కగా ఆడుకుంటుంది స్విమ్మింగ్ చేయకుండా అని చెప్పేసి అన్నారనమాట. సరేలే చూద్దాము ఏం చేస్తుంది ఆ పాప అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అయితే దూరం నుంచి, అమ్మ చేతులు అటు ఇటు తిప్పు, కాళ్ళు అటు ఇటు తిప్పు అని చెప్పేసి చెప్తున్నారు.
ఇదేంటి కోచ్ ఉండగా కూడా వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ ఇస్తున్నారు అని అనుకున్నాను. కోచ్ కూడా దగ్గరికి వచ్చి తనకి చెప్తున్నారు. కానీ కూడా తను అంతలాగా పట్టించుకోవట్లేదు. పెద్ద నోరు పెట్టి అరుస్తూ తన పని తను చేసుకుంటుందన్నమాట స్విమ్మింగ్ పూల్లోని. లేదు ఇదేదో తేడాగా ఉంది. సరేలే ఒకవేళ తెలిసిన వాళ్ళేమో అమ్మాయి స్విమ్మింగ్కి ఇష్టం లేదు, ఏదో ఆ పూల్లో ఆడుకోవడానికైతే వచ్చిందని చెప్పేసి అనుకున్నాను. అంతేగాని వేరే రకంగా అయితే అనుకోలేదు. కానీ నా పక్క ఆవిడ మాత్రం చాలా గట్టిగా అంటుంది, అందరినీ డిస్టర్బ్ చేస్తుంది, పెద్ద పెద్ద కేకలేస్తుంది అని చెప్పేసి. సరేలేండి పోన్లేండి మనం ఏం చేస్తాము, తనకి ఇంట్రెస్ట్ లేదేమో స్విమ్మింగు, అందుకని అలాగా అరుస్తుంది ఆడుకుంటుంది, వదిలేయండి అని చెప్పేసి కూడా అన్నాను. అయితే సడన్గా ఏం జరిగిందంటే ఇంకా టైం అయితే అయిపోయింది. సైరన్ అయితే కొట్టారు. కొట్టగానే ఆ పాప బయటికి వచ్చిందనమాట. బయటికి వస్తే అప్పుడు చూసేసరికి ఆ పాపకి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ అస్సలు పని చేయట్లేదండి. అంటే పోలియో ఉందన్నమాట. ఆ పోలియో ఉండడం వల్ల ఆ పాపకి పెయిన్ అయితే వస్తుందన్నమాట. దానికి ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ కోసం వాళ్ళ ఫాదర్ అయితే ఆ స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేశారు. అది అసలు విషయం అండి. బయటకు వచ్చేసరికి ఆ పాప అమాయకంగా వాళ్ళ నాన్నగారితో ఇలాగ అంటుంది, నాన్న నేను చక్కగా ఆడుకున్నాను, ఇలా ఇలా ఆడుకున్నాను అని చెప్పేసి అన్నీ చెప్తుందనమాట. అమ్మ నువ్వు చేతులు కాళ్ళు కొంచెం ఆడించాలమ్మా, లేకపోతే రాత్రంతా నొప్పి నొప్పి అని ఏడుస్తావు, అందువల్ల నువ్వు చెయ్యమ్మా ఎక్సర్సైజు స్విమ్మింగ్ చెయ్యమ్మా అని చెప్పేసి నెమ్మదిగా నచ్చజెప్తున్నారనమాట. అది విషయం అండి. చాలామంది ఏం చేస్తారంటే చూస్తున్నది ప్రతీది నిజమనే అనుకుంటారు. నేనైతే దాన్ని నమ్మలేదండి. ఆవిడ అలాగ అంటున్నా కూడా చాలా ఇరిటేషన్గా అనిపించింది. ఏదో ఉంది లోపం పాపం, లేదు అంటే అలాగ ఉండదు అని చెప్పేసి నాకు అప్పటికే డౌట్ వచ్చింది. చాలామంది కూడా జరుగుతున్న విషయాలు అయ్యానండి. చూస్తున్నది ప్రతీదీ నమ్మకండి. అది దానివల్ల ఎన్నో జీవితాలు కూడా పాడైపోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయంలాగే ఉంటుందండి. చూసింది ఒకటి, తర్వాత డైరెక్ట్గా లైవ్లో చూసేసరికి ఆ పాప కాళ్ళు చేతులు బాగోకే స్విమ్మింగ్ చేయలేదు. కానీ చెయ్యగలదు. కంపల్సరీగా ఏదో ఒక రోజు తను స్విమ్మింగ్ అయితే చేస్తుంది. అందువల్ల లైఫ్లో కూడా చాలా సీరియస్గా తీసుకోండి. ప్రతిదీ చూసిన వెంటనే జడ్జిమెంట్కి అయితే వచ్చేకండి. చాలా బంధాలు అయితే తెగిపోతున్నాయి దానివల్ల. మన కళ్ళు కూడా ఏదో ఒక రోజు మనల్నే మోసం చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. దానివల్ల లైఫే స్పాయిల్ అయిపోతుంది. మన పక్క వాళ్ళు చెప్పిన మాటలు అస్సలు వినకండి. సరే ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోండి. మీ మనసుకి ఏదో ఉంటుంది, ఏదో చెప్తుంది నిజమనేది, అది వినండి. మీ మనసు మాట విన్నారు అంటే ఏదో ఒక రోజు అన్నీ మంచి దారిలే కలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చేసిన వంటలు అలాగే ఈ కథ మీకు నచ్చిందా? ఏ కథ మీకు నచ్చింది? ముందుగా చెప్పిన సీతాకోకచిలుక, లేదు అంటే రియల్ లైఫ్లో ఆ పాప గురించి చెప్పిన విషయమా? ఏది నచ్చిందో కింద కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేసి, అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ అవని, మీరు పెట్టే కామెంట్స్ వల్ల మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను. దాన్ని బట్టి కంటిన్యూషన్ అయితే చేస్తానండి. మీరు చూసి దీనికి రెస్పాండ్ అయిన దాన్ని బట్టి నేను కంటిన్యూషన్ అయితే పెడుతూ ఉంటాను. ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఈ వీడియోని ఏ ఊరి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అసలు నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి రీచ్ అనేది నాకు తెలియాలి కదా. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లోని మీరు ఏ ట్రిప్ అయితే ప్లాన్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఈ చివరి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి. నమస్తే.